హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మీకు మంచి టెంపుల్ని చూపించబోతున్నాను. ఇది సికింద్రాబాద్ తిరుమలగిరి అండి. తిరుమలగిరిలో ఉన్న నాగదేవత టెంపుల్ అండి. ఇక్కడ 100 ఏళ్ళ చరిత్ర అనేది ఈ టెంపుల్కి ఉందని చెప్తున్నారు. చాలా అంటే చాలా మహిమలుతో ఈ టెంపుల్ అనేది ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వివాహాలు అవ్వని వాళ్ళు, సంతాన సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ దోష పరిహారాలు, నాగదోషాలు ఏవైనా ఉంటే కూడా అన్నిటికీ కూడా పూజలు అనేవి నిర్వహించబడతాయంటండి. చాలా అంటే చాలా మహిమగల టెంపుల్ అండి. నమ్ముకొని మనము ఇక్కడ ఏదైనా చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందని ఇక్కడ పండితులు చెబుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇక్కడ మధ్యలో నాగపాము పడకతో మనకు విగ్రహం అనేది కనబడుతుంది. కోనేరులో చేపలు, బాతులు చాలా బాగున్నాయి. మా పిల్లలైతే వాటిని చూస్తే ఇక్కడే ఉండిపోయారు చాలాసేపు కూడా. టెంపుల్ అంటే చాలా చాలా పెద్దగా ఉంది, పురాతనంగా ఉంది. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిపిన దగ్గర ఇలా నాగప్రతిమలు అనేవి ఉన్నాయి, జంట నాగులు. మనము జంట నాగులకు పాలాభిషేకం చేస్తే మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా, దోషాలున్నా కూడా పరిహారం అనేది జరుగుతుందంటండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నిటికీ కూడా మనము పాలతో అభిషేకం చేసి మనము పూజించవచ్చండి, పసుపు కుంకుమలతో. ఇక్కడ అందరూ కూడా అలా చేసుకోవచ్చని ఇక్కడ బయట అనేవి ఇది ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బయట వ్యూ చూపించేస్తున్నాను. ఇప్పుడు మనము ఇలా గుడి లోపలికి వెళ్ళగానే రెండు వైపులా కూడా మనకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఇలా జంట నాగుల ప్రతిమలు అనేవి కనబడతాయి. టెంపుల్ అంతా కూడా అంతే ఉన్నాయండి, అన్నీ కూడా జంట నాగులే ఉన్నాయి. ఇక్కడ చూపించిన విగ్రహాలు జయలక్ష్మి అమ్మవారిదంటండి. ఊరేగింపు కూడా జరుగుతుందంట. ఈ టెంపుల్ ఆ అమ్మవారే కట్టించిందని చెప్తూ ఉన్నారు. ఆ జయలక్ష్మి అమ్మవారి కలలో అమ్మవారు నాగదేవత వచ్చి తనకు గుడి కట్టించమని అడిగిందని చెప్తున్నారు అని అక్కడ ఆ జయలక్ష్మి మాతనే ఈ టెంపుల్ అనేది కట్టించిందని చెప్తున్నారు. దీనికి 100 ఏళ్ళ చరిత్ర అనేది ఉంది. మళ్ళీ ఈ జయలక్ష్మి అమ్మవారు హోలీ పున్నమి రోజు జీవ సమాధి అనేది అయ్యిందంటండి. ఆ అమ్మవారి ఫోటో కూడా ఉంది, ఆ మాతది. సేమ్ నిజ దర్శనం అనేది కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గర్భగుడి దర్శనం అండి. ఖచ్చితంగా అందరూ కూడా నమస్కారం చేసుకొని కామెంట్ చేయండి. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మనం ఈ టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుందంటండి. ఖచ్చితంగా మీకు ఏదైనా అనిపిస్తే వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నిటికీ కూడా ఇక్కడ పూజలు అనేది నిర్వహిస్తున్నారు. మేమైతే నిన్న వెళ్ళామండి టెంపుల్కి. అన్నీ ఇక్కడ సెట్టింగ్ అనేది చేసి పెట్టారు. పిల్లల గురించి, వివాహాల గురించి, కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ పూజలు అనేవి చేస్తున్నారు. మేమైతే ఇక్కడ శివుడు, అలాగే నంది, సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అన్నీ ఉన్నాయండి. వాటికి పూలతో అలంకరణ చేసుకొని ధూపదీపం అనేది సమర్పించుకున్నాం. వేరే ఎక్కడైతే పెట్టనివ్వలేదు, అక్కడ చాయిస్ ఉంది కాబట్టి పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవిడే జయలక్ష్మి మాత. ఈ టెంపుల్ని నిర్మించింది అమ్మవారు అనేది. ఇక్కడ అన్ని అవతారాలతో మాత కూడా, అమ్మవార్లు అనేవి కూడా ఉన్నాయి. చూడండి, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఎటు చూసినా కూడా మనకు ఆ అమ్మవారు నాగదేవతే మనకు కళ్ళ నిండా కనబడుతుందండి. ఇక్కడ ఈ అమ్మవారి జయలక్ష్మి మాత మాత్రం నిజంగా అక్కడ కూర్చుని మనని చూస్తున్నట్టుగానే ఉందండి. ఆ ఫోటో మాత్రం ఇలా దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అందరం కూర్చొని, మా అక్క కూడా వచ్చిందండి. మా అక్క, మా తోటి కోడలు, మేము అందరం పిల్లలతో కలిసి వెళ్ళాము. అందరం ప్రసాదం అనేది తిన్నాము అక్కడ కూర్చొని కాసేపు. పిల్లలైతే టెంపుల్ పెద్దగా ఉంది కాబట్టి చాలాసేపు ఆడుకున్నారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. పిల్లల గురించి, వివాహం గురించి మరీ చెప్తున్నాను. మేమైతే 4 o'clock వచ్చామండి. 6 o'clock వరకు మాకు దర్శనం అయిపోయింది. అంటే తొందరగానే అయిపోయిందండి దర్శనం. అలాగే టెంపుల్లో చాలాసేపు కూర్చొని రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. ఈ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అయితే కొంతమందికి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.